Hello, aspirants. Welcome back to our YouTube channel, Smart Preparation to Success. So, as a part of our Telangana Movement and State Formation classes, నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఎంసీక్యూస్ కూడా ప్రాక్టీస్ చేద్దాము ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన అని చెప్పేసి. సో మనకు 1952 గైర్ ముల్కీ మూమెంట్, సిటీ కాలేజ్ ఇన్సిడెంట్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఒకసారి ఇంకా వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, ఓకేనా? చూసిన తర్వాత మీరు ఎంసీక్యూస్ అనేది ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇక నేను క్వశ్చన్స్ చెప్తాను, అలాంగ్ విత్ దట్ మనం ఆన్సర్ కూడా డిస్కస్ చేసుకుందాము. ఓకేనా, లెట్స్ స్టార్ట్. సో ద ఫస్ట్ క్వశ్చన్, వేర్ గైర్ ముల్కీ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 1952. మనకు 1952లో గైర్ ముల్కీ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్? ఓకే, ఆప్షన్స్ ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, మెదక్. ఓకే, మీకు నేను ఎక్స్ప్లెనేషన్ కూడా పర్టికులర్ మెన్షన్ చేశాను, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఓకే, ఒకసారి రీకాల్ చేసుకోండి మీరు కాన్సెప్ట్స్ అనేవి. ఎక్కడ జరిగింది ఫస్ట్? వరంగల్. ఓకే, వరంగల్ ఇస్ ద ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, ఏ డిస్కషన్ డిబేట్ ఆన్ నాన్ ముల్కీ ఎంప్లాయీస్ ఇన్ హైదరాబాద్ అసెంబ్లీ వాజ్ హెల్డ్ ఆన్. హైదరాబాద్ అసెంబ్లీలో డిస్కషన్స్ అబౌట్ నాన్ ముల్కీ ఎప్పుడు జరిగింది? సో జస్ట్ నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను, మీరు ఆన్సర్ గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మనకి 6th March 1952 రోజు ఎలక్షన్స్ అనేవి జరిగాయి అనమాట. ఓకే, బురుగుల రామకృష్ణారావు సీఎం. ఓకే, సో మనకి ఫస్ట్ అసెంబ్లీ ఎప్పుడు జరిగింది? మనకి మీకు ఆల్రెడీ హింట్ ఇచ్చాను, 6th March 1952 రోజు ఎలక్షన్స్ జరిగాయి. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ 6th March కాదు. సో అసెంబ్లీ మీటింగ్స్ ఎప్పుడు జరిగాయి మనకి? మార్చ్లో అన్నప్పుడు ఎప్పుడు జరుగుతాయి మనకి? ఫస్ట్. సో నార్మల్గా మార్చ్ అంటే ఏప్రిల్లో జరగవు మనకి, అంత ఫార్మాలిటీస్ ఫినిష్ అవ్వాలి అంటే మార్చ్, ఏప్రిల్, మే 2 months పడుతుంది కదా. సో ఫస్ట్ మీటింగ్స్ ఎప్పుడు జరిగాయి? June 1952 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో మనం ఎప్పుడైనా ఆన్సర్ని అనాలిసిస్ చేయడానికి ట్రై చేయాలి కాన్సెప్ట్ని. ఓకే, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు ఒకసారి తెలియని క్వశ్చన్ లాగే అనిపిస్తుంది, కొంచెం మనము కాన్సెప్ట్ యూస్ చేసి కొంచెం చూసామనుకోండి మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, థర్డ్ క్వశ్చన్, who among the following was appointed as Divisional Inspector of Schools in Warangal in the year 1952 and was infamous for his atrocities on teachers? ఓకే, సో ఇక్కడ ఏం అడుగుతున్నారంటే ఎవరు అపాయింట్ అయ్యారు డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ అని? ఓకే, ఎవరు? రషీద్ అల్ హసన్, పార్థసారథి, వెంకటరామారావు, బుచ్చయ్య. ఇవన్నీ కూడా నేమ్స్ కొంచెం మనకి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇది కరెక్ట్గా తెలిస్తేనే మనం పెట్టగలుగుతాం. ఓకే, సో బుచ్చయ్య ఎవరు? కన్వీనియర్ అనమాట. ఓకే, క్లియర్? దేనికి కన్వీనియర్? స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీకి. ఓకేనా? సో రషీద్ అల్ హసన్ ఎవరు మనకి? ఇతను ప్రిన్సిపల్ ఆఫ్ సెంట్రల్ మిడిల్ స్కూల్. ఓకే, సో వెంకటరామారావు ఎవరు మరి? సో అట్లా మనము ఐడియా తెచ్చుకోవాలన్నమాట. సో పార్థసారథి, ఇతను డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్. ఓకే, ఆన్సర్ ఇస్ ద పార్థసారథి. సో మనం రిమైనింగ్ ఆప్షన్స్ని కూడా అనాలిసిస్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, నేమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెంట్రల్ మిడిల్ స్కూల్ హూ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్ బికాస్ ఆఫ్ అట్రోసిటీస్ ఆఫ్ పార్థసారథి. పార్థసారథి పెట్టిన అంటే టార్చర్ వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన పర్సన్ ఎవరు అనేది. సో ఇందాక మనం చెప్పాం బుచ్చయ్య ఎవరు? స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనియర్ అనమాట, అది కాదు ఆన్సర్. సో ఇప్పుడు 3 ఆప్షన్స్ అంటే ఒక 10 minute అయిపోయింది. 3 ఆప్షన్స్లో ఎవరు ఉంటారు? సో మనకి అంటే కొంచెం ఐడియా ఉండాలంట. రషీద్ అల్ హసన్, ఓకే, అతను ప్రిన్సిపల్. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, who among the following was came to Warangal as a deputy director of education to investigate the allegations against పార్థసారథి? పార్థసారథి టీచర్స్ని వాళ్ళ ఏమంటారు సాలరీస్ ఆపేయడం కానీ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ చేశారు. సో ఇవన్నీ హయ్యర్ అఫీషియల్స్కి రిపోర్ట్ చేశారనమాట. సో ఆ రిపోర్ట్ని తీసుకొని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు ఇన్వెస్టిగేట్ ద అలిగేషన్స్ అగైన్స్ట్ పార్థసారథి అని వచ్చారనమాట. ఆ పర్సన్ ఎవరు అనేది క్వశ్చన్. ఓకే, క్లియర్? మీరు ఆన్సర్ అనాలిసిస్ చేయండి ఒకసారి. అయితే ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్
అంటే మనకి నార్మల్గా ఎవరుంటారు డిప్యూటీ డైరెక్టర్ ఈ హోదాలో ఉందంటే కొంచెము పిహెచ్డి క్యాండిడేట్స్ అలా తీసుకుంటాం అనమాట. ఓకే. సో మనం అదొకసారి గుర్తుపెట్టుకోవాలి. అంటే నార్మల్గా జగన్మోహన్ రెడ్డి, గోవిందరావు, ఈ రామారావు ఈ నేమ్స్ మనకు ఎక్కడ చదివినట్టు కొంచెం అనిపించదు ఆ టాపిక్కి రిలేటెడ్. సో ఇక డాక్టర్ షెందార్కర్ అంటే ఎవరు మనకి? సో అతను డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. అంటే నేను ఏం చెప్తున్నానో మనకు ఆన్సర్ తెలియదు అన్నప్పుడు జస్ట్ మనం ఒక అనాలిసిస్ ఎలా చేయాలి అనేది. ఓకే, డాక్టర్ షెందార్కర్. ఓకే, నో. నెక్స్ట్ క్వశ్చన్. The first rally in Mulki movement started from which place on July 1952? జులై 1952లో ఫస్ట్ ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగింది? నేను ఒక హింట్ ఇస్తాను. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ప్లేస్ వరకు అయ్యింది. ఓకే, ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? ఇందాక చెప్పాను డాక్టర్ షెందార్కర్. ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? పార్థసారథిని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? అక్కడి వరకు ర్యాలీ జరిగింది. సో అది ఎక్కడ ఆన్సర్ చూడండి ఒకసారి. ఫ్రమ్ కాజీపేట టు హన్మకొండ, ఫ్రమ్ హన్మకొండ చౌరస్తా టు కాకతీయ యూనివర్సిటీ, ఫ్రమ్ వరంగల్ స్టేషన్ టు హన్మకొండ, ఫ్రమ్ హన్మకొండ చౌరస్తా టు సుబేదారి. సుబేదారి అంటే ఏంటి? వేర్ ద ప్లేస్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఫ్రమ్ హన్మకొండ చౌరస్తా టు సుబేదారి. ఓకే, ది ఫోర్త్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. క్లియర్? సెవెంత్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? సో మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. 3 స్టేట్మెంట్స్లో ఏవి కరెక్ట్ చూడాలి. ఓకే, సో ఫస్ట్, on 28th July 1952, the students of Warangal colleges and schools formed the Student Joint Action Committee and elected Buchaya as the convener. This is the right statement. Okay, second statement. On 3rd August 1952, Student Joint Action Committee members under the leadership of convener Buchaya met Chief Minister Burgula Ramakrishna Rao in Hyderabad and submitted a memorandum with their demands. సో ఈ స్టేట్మెంట్ జాగ్రత్తగా చూడండి. స్టేట్మెంట్ కరెక్టే, బట్ ద డేట్ అనేది రాంగ్. ఓకే, సో ఇది 3rd August కాదు, ఇది 6th August. ఓకే, 6th August 1952 అనేది వాళ్ళు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కన్వీనర్ బుచ్చయ్య మెట్ చీఫ్ మినిస్టర్. ఓకే, అండ్ సబ్మిటెడ్ మెమోరాండమ్ విత్ ద డిమాండ్స్. సో బి ఇస్ ద రాంగ్. So third, Chief Minister was questioned on Mulki issue during his Warangal tour on August 22nd, 1952. This is the right thing. So which is the correct answer? A and C. Next question. Student Joint Action Committee held a meeting and wrote a letter to CM that they will conduct a strike if any announcement from government regarding a subcommittee was not came till by. సో ఏ డేట్ వరకు మనకి సబ్ కమిటీ గురించి రాకపోతే మేము స్ట్రైక్ చేస్తామని చెప్పారు. సో ద డేట్ ఈజ్ 27th August 1952 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, దాని నెక్స్ట్ క్వశ్చన్. In Hyderabad, the first high-level public meeting on the Mulki issue was held on 27th August 1952. The meeting was chaired by. ఓకే, మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ ఎవరు వచ్చారు ఆ మీటింగ్కి? ఓకే, డాక్టర్ తిమ్మరాజు. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వర్క్డ్ యాజ్ కలెక్టర్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ డ్యూరింగ్ గైర్ ముల్కీ మూమెంట్ ఇన్ 1952? సో అప్పుడు కలెక్టర్ ఎవరు? గోవిందరావు దేశపాండే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. On which of the following date during 1952 Gair Mulki movement students marched from Chandragarh to Bhadruka College in Hyderabad? On the same day, meeting was held in Nizam College grounds. ఎప్పుడు జరిగింది ఇక్కడ? చంద్రగఢ్ టు బాద్రుకా కాలేజ్. ఓకే, 27th August 1952 is the right answer. Okay, now during 1952 Gair Mulki movement, students held rallies and used to give slogans like, ఏం స్లోగన్స్ ఇచ్చారు? ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ గో బ్యాక్ అండ్ స్టూడెంట్స్ యూనియన్ జిందాబాద్. సో ఇందులో మనకు 2 ఏమున్నాయి? ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ గో బ్యాక్. సో గోంగూర పచ్చడి గో బ్యాక్ అదనేది లేదు. సో ఏబీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో మనకి ఇక్కడ ఆప్షన్లో ఏబీ లేదు, బట్ ఏబీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? చించోలి ఎమ్మెల్యే జి రామాచారి ఎస్టాబ్లిష్డ్ హైదరాబాద్ హితరక్షణ సమితి అగైనెస్ట్ నాన్ ముల్కీస్. This is the right statement. Hyderabad Hitarakshana Samiti was founded in June 1952. This is wrong. It is in August 1952. 15th August 1952. So this statement is wrong. Ramachari was from Maratha region. Yes, this is the right statement. G. Ramachari was one of the minister of Burgla Rao cabinet. Wrong. It is Layat Ali cabinet.
Okay, so AC is the right answer. Clear? AC. Now next question. Who among the following leaders were arrested under the Preventive Detection Act as a part of Mulki movement on 13th September 1952? ఎవరు అరెస్ట్ అయ్యారు ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ కింద? సయ్యద్ అఖ్తర్ హసన్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. On which of the following dates did police fight was done at Hyderabad City College? ఎప్పుడు జరిగింది మనకి? On 3rd September 1952. Next question. Name the city police commissioner who passed orders not to conduct any strikes, meetings and rallies in Hyderabad. ఒక పోలీస్ కమిషనర్ పేరెంట్స్కి వార్న్ చేశాడు కదా, మీ పిల్లల్ని ర్యాలీస్కి కానీ బంద్కి కానీ చేయకండి, లేదంటే మేము పనిష్ చేస్తామని చెప్పారు. ఎవరు చెప్పారు? శివకుమార్ లాల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Observing the range of the Mulki movement, the government appointed a ministerial subcommittee on which of the following dates? మినిస్ట్రియల్ సబ్ కమిటీ అనేది అపాయింట్ చేశారు. ఎప్పుడు అపాయింట్ చేశారు? అది 1951 అయితే కాదు. ఓకే, సో మనకు జరిగింది 1952లో, కాబట్టి 2 ఆప్షన్స్ లిమిటెడ్. సో 7th September 1952 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. The Home Department has set up a judicial inquiry committee under whose leadership to investigate the police firing in Hyderabad city? ఎవరు? పింగళి జగన్ మోహన్ రెడ్డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద జ్యుడిషియరీ ఐ సర్వ్డ్? ఈ బుక్ ఆథర్ ఎవరు? పింగళి జగన్ మోహన్ రెడ్డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జస్టిస్ పింగళి జగన్ మోహన్ రెడ్డి వర్క్డ్ యాజ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్? ఏ ఇయర్లో తను వైస్ ఛాన్సలర్గా చేశాడు ఉస్మానియా యూనివర్సిటీ అంటే? సో 1975, గుర్తుపెట్టుకోండి, 1975. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. When did Nizam Mir Usman Ali Khan issued a notification for the implementation of Central Commissions of Enquiry Act in Hyderabad state? సో ఇది నాకు కూడా ఐడియా లేదు. ఓకే, నేను ఇది చెప్తాను. ఓకేనా? సో బట్ ద ఆన్సర్ ఈస్ 19th September 1952. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Who among the following was the Advocate General who supported Pingal Jagan Mohan Reddy Committee? పింగళి జగన్ మోహన్ రెడ్డి కమిటీకి ఒక అడ్వకేట్ సపోర్ట్ చేశారన్నమాట. ఆ పర్సన్ ఎవరు అంటే రాజారాం అయ్యర్. ఓకే, రాజారాం అయ్యర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. Who among the following leaders led the procession started from City College on September 3rd, 1952? 3rd September 1952 రోజు సిటీ కాలేజ్ ప్రొసెషన్ స్టార్ట్ అయింది కదా. ఎవరు లీడ్ చేశారు దాన్ని? కేశవరావు జాదవ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద మీటింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అట్ ఫెట్ మైదాన్ ఆఫ్ హైదరాబాద్ వాజ్ హెల్డ్ ఆన్ విచ్ డేట్? ఏ డేట్ రోజు జరిగింది మనకి? 3rd September 1952. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Who among the following gave firing order at City College on September 3rd, 1952? ఎవరు ఇచ్చారు ఫైరింగ్ ఆర్డర్ అనేది? ఎవరు అంటే అబ్దుల్ బషీర్ ఖాన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేను మీకు చెప్పలేదు. ఓకే, ఒకసారి నోట్ చేసుకోండి. అబ్దుల్ బషీర్ ఖాన్ ఎవరు ఇచ్చారు ఆర్డర్స్ అని అంటే, ఇక్కడ మనకి కమిటీ రిపోర్ట్లో పోలీస్ అండ్ పొలిటీషియన్ ఫాల్ట్ వల్ల అని చెప్పాం కదా. సో ఇక్కడ ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు అంటే ఫైరింగ్ ఆర్డర్ అబ్దుల్ బషీర్ ఖాన్. ఓకే, నెక్స్ట్. హూ వాజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సిటీ కాలేజ్ డ్యూరింగ్ సిటీ కాలేజ్ ఇన్సిడెంట్? ఎవరు ఉన్నారు అప్పుడు ప్రిన్సిపల్ అంటే? డాక్టర్ రామ్లాల్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ ప్లేడ్ ఎ కీ రోల్ టు బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్ పబ్లిక్ డ్యూరింగ్ 1952 మల్కీ మూమెంట్? సో అసలు ఏ ఆర్గనైజేషన్ తీసుకొచ్చింది అని అంటే హైదరాబాద్ హితరక్షణ సమితి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వాజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ముల్కీ మూమెంట్ ఇన్ 1952? అసలు ఎందుకు స్టార్ట్ అయింది ముల్కీ మూమెంట్ అనేది అని అంటే అగైన్స్ ద అట్రోసిటీస్ ఆఫ్ రజాకర్స్, ఫర్ ద సపరేట్ తెలంగాణ స్టేట్, ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్, టు గివ్ ప్రియారిటీ టు లోకల్ పీపుల్ ఇన్ ఎంప్లాయ్మెంట్. ఎస్, 4th is the right answer, to give priority to local people in employment. Okay, next question. When did Justice Jagan Mohan Reddy submitted its comprehensive report to the government? ఎప్పుడు సబ్మిట్ చేసింది అని అంటే 28 December 1952. Okay, next question. In which of the following places did the Golden Jubilee celebrations of Sri Krishna Devaraya Bhasha Nilayam held on September 5th, 1952? ఎక్కడ జరిగింది మనకి? సుల్తాన్ బజార్లో జరిగింది. ఓకే, క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. Protesters burned whose car
with petrol in condemning the police firing on Mulki protesters in 1952 September. ఎవరు కార్ని బర్న్ చేశారు? ఇట్ ఇస్ బురుగుల రామకృష్ణ రావు. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్. Who among the following was the lady journalist got arrested during 1952 Mulki movement? ఎవరు? బేగం సదిక్ జాన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Who among the following was the sub editor of పాయం న్యూస్ పేపర్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మనకి మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్లో కూడా వచ్చే స్కోప్ ఉంటుంది. ఎవరు? దట్ ఈస్ ఉద్ధవ్ రావ్. So these are the questions based on the topic 1952 Ghair Mulki Movement, City College Incident and Formation of Justice Jagan Mohan Reddy Committee. సో ప్రాక్టీస్ చేయండి. ఇదేంటంటే ఇలా ప్రాక్టీస్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పై మనకి అవేర్నెస్ వస్తుంది అండ్ ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, దేనిపైన ఫోకస్ చేయాలనేది అర్థమవుతుంది అనమాట మనకి. ఓకే, సో ఫర్ డైలీ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.